మలిదశ ఉద్యమ తెలంగాణ పోరాటంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టినటువంటి సాంస్కృతిక సేనలో ఒక కీలక పాత్ర భూమిక పోషించినటువంటి వరంగల్ సీనన్న అతను తలుసుకుంటే ఇలా ఒక అద్భుతమైనటువంటి పదవిలో ఉండేటోడు. పాట అంటే పిచ్చోడు గనక, స్నేహం అంటే పిచ్చి గనక వాటినన్నిటిని కాదనుకొని తనలాగా బతకడం కొరకు మనందరి మధ్యలో జీవిస్తున్నటువంటి ఒక గొప్ప కవి వరంగల్ సీనన్న. సీనన్న గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. ఎక్కడ కలిసినా కూడా తన ఆత్మీయత, తన ఎదుటి వాళ్ళ ముందుగా కడుపు విసారించేటువంటి కవి. కవులు నిజంగా రచయితలు చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వాళ్ళు, చాలా చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు. అలా వరంగల్ సీనన్న ఇంకా చిన్నపిల్లగాడు, చాలా జోవెల్గా గౌరవంగా అందరి మనల్ని పొందినటువంటి మనిషి సీనన్న. ఇవాళ చరిత్రలో కూడా నాకు తెలిసి దరిదాపుగా దీర్ఘ కవితలు చూసాం చాలాసార్లు. చాలా పెద్ద దీర్ఘ కవితలు అనే పుస్తకాలయంగా చూసినాం, దీర్ఘ కవితలను చూసినాం. సీనారాయణ లాంటి వాళ్ళు చాలా గొప్ప మంది దీర్ఘ కవితలు రాసినాం. కానీ ఒక సుదీర్ఘమైన పాఠం రాయడం అనేది ఇది చాలా అరుదు. అది వరంగల్ సీనన్నకి ఎట్లొచ్చింది ఆలోచన, ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అది చాలా చరిత్రలో లిఖించదగ్గటువంటి పాట. నేను చాలా తెలంగాణ ఉద్యమ కాలానికంటే చాలా ఏళ్ళు ముందు ఈ పాట విన్నా, ఓయమ్మ నా పల్లె సీమ. అసలు ఈ పాటలో మనిషి యొక్క సామాజిక జీవన విధానము, మనం తినే ఆహార పద్ధతులు, మన పంటలు, మన సాంస్కృతిక జీవన విధానం, మనుషుల బంధుత్వాలు, బాంధవ్యాలు, అక్కచెల్లెల్ని ఎట్లా చూసుకోవాలి, అన్నదమ్ములతో ఎట్లా మెదలాలి, సమాజంతో ఎట్లా ఉండాలి, కాలాలు, ఋతువులు, ఇలా ప్రకృతిలో ఉన్న అన్నిటినీ మిలినం రాసినటువంటి ఒక మహా అద్భుతమైన కావ్యం ఈ ఓయమ్మ నా పల్లె సీమ పాట. ఇవాళ 243 చరణాలు, 243 మంది పాడితే ఈ ఆలు వాళ్ళతోనే ఆవిష్కరణ చేసుకున్న ఈ ఆలుకి ఎక్కిరిసిపోతుంది. అది చాలా గొప్ప అద్భుతమైన పాట. మరి తానే పాడుకొని తానే పేరు తెచ్చుకోవచ్చు కదా. వరంగల్ సీనన్నకు ఇది ఆయన కంటే గొప్పగా అద్భుతంగా పాడేవాళ్ళు ఉండొచ్చు, కానీ సీనన్న గొప్ప గొంతు కూడా చాలా అద్భుతమైనది. మరి తానే పాడుకోవచ్చు కదనంటే ఈ పాటను తాను సమాజానికి అంకితం ఇస్తున్నాడు. ఒక 240 మందికి వాళ్ళ గొంతులో దారదత్తం చేస్తున్నాడు, వాళ్ళకు ఓన్ చేస్తున్నాడు, ఈ ప్రపంచానికి ఈ పాటను అందిస్తున్నాడు, వాళ్ళలో నిలిపి బతికిస్తున్నాడు. ప్రతి వాళ్ళు 243 మంది కళాకారులు చేసి పాడిస్తే ఇది 243 మంది నా పాట సీనన్నతో 44వ మంది ఆయన అయ్యి ఇది వాళ్ళు ఓన్ చేసుకోవాలని, రేపటి తరాలకు ఇది చేరాలని తన సంకల్పం చాలా గొప్పది. దాన్ని నెరవేర్చినందుకు చాలామంది కృషి చేస్తున్నారు. ఇక్కడని బండ వెంకన్న, సుమన్, సునీల్, యాకోబు, ఇలా ఎంతమంది పేరు చెప్పినా తక్కువ. బుచ్చన్న, శివ, దీని మీద పడినట్టు శ్రమ, ఇవన్నీ కూడా చాలా గొప్పవి. రేపు చరిత్రలో ఇవన్నీ నిలిచిపోతాయి. ఇవన్నీ లిఖించదగ్గాల్సినటువంటి విషయాలు. సీనన్న ఎప్పుడో పుస్తకం వేయాలి. సాహిత్యాన్ని గ్రంథ రూపం రావాలి, అదొక దృశ్య రూపం రావాలి, అదొక దాన్ని సామాజిక మాధ్యమంలో దాన్ని ఉంచాలి. ఇప్పుడు మనకు అవకాశాలని ఇటువంటి పనులు ఏమీ చేయలేదు. ఇది కేవలం మౌఖికంగానే ఒకళ్ళు వాడితే ఒకళ్ళు నుంచాలి, ఒకళ్ళు వాడితే ఒకళ్ళు నుంచాలి, అట్లా వెళ్ళిపోయింది. చాలా ఇప్పటికో చేరిపోయింది పాట, ఇదంతా ఖండాలు దాటింది. కానీ ఇప్పుడు ఇన్నది రికార్డు అది ఈ మధ్య కాలంలో చేసింది. ఈ పాటకు చాలా వయసు ఉంది. కనీసం ఒక 30 సంవత్సరాల చరిత్ర రాసిన టైం అయి ఉంటుంది. 25-35 ఏళ్ళ 20 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు దాన్ని రికార్డ్ చేయలేదంటే తను ఆ పాట మీదనే అది చేస్తేనే నాకు పేరు వస్తున్న ధ్యాసలు ఎప్పుడు లేడు సీనన్న. చాలా విలువైన పాటలు, చాలా గొప్ప పాటలు, ఎన్నో సినిమాలకు రాసిండు. ఇప్పుడు కూడా ఇంకా కొత్తగా సినిమా చేస్తున్నాడు, దాని దర్శకత్వం చేస్తున్నాడు, దానికి మ్యూజిక్ సీనన్న చేస్తున్నాడు. ఇట్లా సీనన్న ఇవాళ చేసే ఈ క్రియను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా అందరికీ. వీళ్ళందరూ మీరు భాగస్వామ్యం పొంది మీరు పాడి విన్నర్లు అయ్యి అందులో మీరందరూ కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన గాయకులందరికీ కూడా నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబాయ్. సినీ గేయ రచయిత, ఉద్యమ గాయకులు రామ్ నరసయ్య గారు
మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. తొందర వేదిక మీద ఉన్నటువంటి అన్నగారు గౌరవనీయులు పెద్దలు, సొంత అన్న లెక్క నాకు మన వరంగల్ సినన్న. ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా కూడా నేనున్నా తమ్ముడు అని చెప్పి నన్ను ఆదుకున్నటువంటి వ్యక్తులలో మొదటి వ్యక్తి వరంగల్ సినన్న. నాకు వరంగల్ సినన్నకు, అదేవిధంగా బుల్లెట్ బాబాయ్కి, మరి అన్నగారు మల్లిక్ తేజ్ అన్నగారికి, దారాదేవేందర్ బాబా శివ, జూపాక శివ ఈ యొక్క కార్యక్రమానికి అంటే మూలము ఆ అన్నయ్య ఉండొచ్చు, కానీ దీని రూపకల్పన మాత్రం తమ్ముడు జూపాక శివకు. అదేవిధంగా ఇప్పటిదాకా మరి సీనన్న పాట నేపథ్యాన్ని తెలియజేసినటువంటి యోచన అన్నకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక పాట కాదు, ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రను మనం అందరం కూడా ఏ చరిత్ర తిరగరాసినా వరంగల్ నుంచే మొదలు పెట్టుకున్నటువంటి ఆనవాళ్ళు మన వరంగల్ జిల్లాకు ఉన్నది. కాబట్టి ఏ పోరాటం చేసినా కాకతీయుల పోరాటం వరంగల్దే. ఆ కాకతీయుల నాటి కళాకారులను కూడా మనం ఎంతోమందిని చూసినాం. శంకర్ సారంగపాణి తర్వాత అలాంటి ఆ యొక్క ఆ కళా కులానికి చెందినటువంటి కళా కోవకు చెందినటువంటి ఆ పాటను వాళ్ళు ఉండంగా వాళ్ళు పోయినాక కూడా భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి నడుస్తున్నటువంటి వరంగల్ సినన్నకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ 100 ఏళ్ళ నా ఊరును ఇది అందరి ఊరు చేస్తున్నాడు ఆయన. ఒక్క ఊరే కాదు, మన అందరి ఊరును తలబెట్టుకోవడానికి, మన అందరి ఊరిలో చరిత్ర, మన అవ్వ, మన అయ్య, మన తాత, మన ముత్తాత ఏం చేసిరు అనేది మనకు కొద్దిగానే తెలుసు కావచ్చు. కానీ ఇప్పుడు పుట్టిన పిల్లగాడు మళ్ళీ 100 ఏళ్ళ వరకు 100 ఏళ్ళ సంవత్సరాలు బతికిన ఈ చరిత్ర నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. పల్లెపాటను ఒక కావ్య రూపంలో అందియడం అనేది ఇది యూట్యూబ్లలో పెడితే నడవచ్చు. కానీ అన్న ఏమనుకున్నాడు, దీన్ని 243 మంది కళాకారుల చేత గొంతులు ఏకమై ನಾವು 100 ఏళ్ళ పల్లెపాట పాడితే ఎట్లుంటుంది అని ఒకసారి చూద్దామనే ఉద్దేశంతోనే ఇది ఎక్కడి దాకా వెళ్తుందో, గ్రీస్ బుక్ కావచ్చు, ఇంకా నంది అవార్డు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దానికి నాంది పలకడానికి మన వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ పాటకు, ఈ పల్లెపాటకు, వరంగల్ సిరన్నకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదాన్ని తెలియజేసుకుంటూ, ఈ పాటకు చాలా చరిత్ర ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట లేకపోతే ధూమ్ధాం జరగలే. ఈ పాట లేకపోతే వేషధారులతోనే ఆట ఆడలే. అంతటిలో నాగరాజన్న కావచ్చు, ఆటలో కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాటతోనే రసమై బాలకిషన్ ఎమ్మెల్యే అయిందని చెప్పి మర్చిపోవద్దని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ కాడ ఆ పాట 4 ముక్కలు ఆయనకు రానే రాదు. 4 ముక్కలు వస్తాయి కావచ్చు. ఆ 4 ముక్కలతోనే ఆయనే కేసీఆర్ కాడ మెప్పు పొందిండు. అది క్రెడిట్ గోస్ట్ అన్న వరంగల్ సిననకి దక్కదు తప్ప రసమైకి దక్కదని తెలియజేసుకుంటూ, ఈ పల్లెపాటను మన వరంగల్ జిల్లా నుంచి మనం అందరం కూడా భుజస్కంధాల మీద వేసుకొని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా మనం అందరం కూడా పనిచేద్దామని కోరుకుంటూ, ఈ యొక్క బాధ్యత మాకు అప్పచెప్పినందుకు 100 ఏళ్ళు కాదన్నా, మీకు ఎప్పుడైనా ఎల్లవేళలా ఈ పాటను భుజస్కంధాల మీద వేసుకొని అన్ని జిల్లాలకు మోసుకుపోవడానికి గిద్దెరం నర్సే మీ తోడుగా, మీ అండగా మీకు ఎప్పుడు ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడే విచ్చేసినటువంటి ఆత్మీయ మిత్రుడు గట్లగల్ల సంజీవ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, ప్రముఖ గాయకులు, కవి గాయకులు అన్న మల్లిక్ తేజ్ యాదవ్ గారికి స్వాగతం తెలియజేస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే మల్లిక్ తేజ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముందున్నటువంటి పెద్దలు, నాకంటే చిన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే చాలామంది కళాకారులు వచ్చారు కాబట్టి. ఒకటి, నేనైతే ఈ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక పాట, ఈ కావ్యంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మా వరంగల్ సినన్నకు పాదాభివందనం తెలియజేస్తున్నా. ఎందుకంటే నాలాంటి వాడికి చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నాకు 2 రోజుల కింద ఫోన్ చేసి, తమ్ముడు నేను ఒక కావ్యాన్ని ఆవిష్కరిస్తున్నా, అది ఒక పాటగా రూపొందుతుంది, ఖచ్చితంగా నేను దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నా అని చెప్పంగానే వాస్తవానికి నాకు
అసలు సంతోషం కాదు, కాసేపు మాటలు రాలేదు. ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నందుకు నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నా. నేనైతే చాలా అదృష్టవంతునిగా ఫీల్ అవుతూ, నేను ఇది ఒక పనిగా, ఒక బాధ్యతగా కాదు, నాదే ఒక అదృష్టం అని చెప్పి భావిస్తున్నా. అంతే, అంతకంటే నేను మాట్లాడలేను. అన్న కోసం, ఈ పాట కోసం నా వంతు ఏ అవసరం ఉన్నా ఏ క్షణమైనా వచ్చి చేస్తానని అన్నకు ఈ వేదిక ద్వారా మాటిస్తూ, ఖచ్చితంగా ఈ మాటను పాటిస్తానని అందరికీ వివరిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమ రూపకల్పనకు పునాదులు వేసినటువంటి ఆత్మీయ సోదరుడు శివ, జూపాక శివ మాట్లాడవలసిందే కోరుతున్నాను. శివ. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహచర గాయకులందరికీ, గాయకులందరికీ కళాభివందనాలు. నేను జూపాక శివ. ఈ వరంగల్ ప్రాంతంలో వర్తమాన కళాకారుడిగా, ఓ గాయకుడిగా రాణిస్తున్నటువంటి నేను వాస్తవానికి ఒక కళాకారుడిగా పుట్టినందుకు ఈ జన్మలో నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఒకప్పుడు ఈ భారతదేశ చరిత్రలోనే విప్లవాత్మకమైనటువంటి మార్పులు పాట ద్వారా వచ్చినప్పుడు ఒరిగిన అమరుల కోసం విప్లవ పాటలు పాడుతున్నటువంటి గద్దరన్న లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ కేవలం అలిసిన మనుషుల వెన్ను తట్టి నడిపి, ఆ మట్టి మనుషుల్ని తట్టి లేపి ఆహ్లాదకరమైనటువంటి జానపదాల్ని తెలుగు ప్రజలకు అందించినటువంటి గొప్ప గాయకులు శంకరన్న, సారంగపాణిలు పుట్టినటువంటి ప్రాంతంలో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఆ తరహాలో చిన్ననాటి నుండే ఓ పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగి ఈరోజు చదువుల కోసం హనుమకొండలో స్థిరపడి ఉన్నప్పుడు 2009 డిగ్రీ చేస్తున్నటువంటి సమయంలోనే అత్యంత అద్భుతంగా ఓయమ్మ నాపల్లె సీమ అనే పాట రకరకాల గాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళకు తోచిన విధంగా ఆ పాటను పాడుతున్నప్పుడు ఇంత పవర్ ఉన్నదా ఈ పాటలో, ఒకసారన్నా నేను సీనన్నను కలవగలుగుతామా, మాట్లాడగలుగుతామా, నాలాంటి వాళ్ళని ఎంతోమందిని తన పాట కళాకారులుగా చేసింది, పాటలు పాడేవాళ్ళుగా తీర్చిదిద్దింది, వాళ్ళు రాసినటువంటి పాటలనే కదా నేను పాడుకొని ఎంతో కొంత నేను గాయకుడిగా ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతున్నా. ఎప్పుడో ఒకసారి తప్పకుండా అన్నను కలవాలని చెప్పని నేను నా ప్రయాణంలో వెళ్తున్న క్రమంలోనే నేను దేవుడు నాకు సీనన్నను కల్పించడం జరిగింది. నేను సీనన్నను కలిసిన వెంటనే ఒకే మాట చెప్పిన, ఎంతో ఇష్టమైనటువంటి పాట, ఈ తెలంగాణ ప్రజలను, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ ఒకనాడు కదిలించింది. ఈ పాట వల్ల తెలంగాణకు స్వతంత్రం వచ్చింది. అంత బలమైనటువంటి ఈ పాటను, ఈ సంపదను, ఈ కావ్యాన్ని మనము ఇంకా బంధించడం మంచిది కాదన్నా. తప్పకుండా ప్రపంచానికి మరోమారు ఈ పాటను ఎలుగెత్తి చాటి, ఈ పాట గొప్పతనాన్ని, ఈ పల్లె గొప్పతనాన్ని, పల్లెలో ఉన్నటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, 100 సంవత్సరాల నాగరికతను, పల్లెటూరి వ్యవస్థను, ఆ మాండలికాన్ని, ఆ యాసను, ఆ భాషను, ఆ స్థితిగతులను, అప్పుడున్నటువంటి పరిస్థితులను ఈనాటి కంప్యూటర్ యుగంలో రెండు సెల్ ఫోన్లు పట్టుకొని చూస్తున్నటువంటి ప్రతి ఒక్క యువతకు, రేపు సమాజాన్ని నడిపించేటువంటి భావితరాలకు మన ప్రాచీన నాగరికత, మన తెలుగు నాగరికత, మన పల్లె సంస్కృతి సంప్రదాయాలు తెలపాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. మీ శిష్యులుగా, మీ తర్వాత తరాల కళాకారులుగా వస్తున్నటువంటి మీ భుజాల మీద పోసేటువంటి బాధ్యత 100% మా మీద ఉన్నది. కాబట్టి ఈ పాట కోసం మేము పనిచేస్తామని చెప్పని నేనే సీనన్నకు చెప్పడం జరిగింది. అందుకు అప్పటి నుండే పాటని ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఎట్లా పాడిపిద్దాం అని చెప్పని వస్తున్న క్రమంలో నాకు తోచినంత సలహాలు నేను అన్నకి ఇవ్వడం, అన్న మళ్ళీ మన వరంగల్ జిల్లా అందుబాటులో ఉన్నటువంటి కళాకారులు అందరితో మాట్లాడడం, ఓ నిర్ణయాలు తీసుకోవడం ఈ పాటకు చిన్నగా ఒక రూపం దాల్చింది. మొత్తానికైతే మన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ తెలుగు ప్రజలు, తెలుగు గాయకులు ఎక్కడున్నా కూడా ఈ పాటలో భాగస్వాములు చేసి 243 చరణాలని 243 మంది సింగర్లతోని పాటను పాడించి ఒక పెద్ద ఎత్తున మన
ఫోక్ ఇండస్ట్రీలో జానపద చరిత్రలోనే ఇంతవరకు ఒక 243 కానీ 250 300 మంది గాయకులు ఒకేసారి పాట పాడినటువంటి చరిత్ర ఇంతవరకు లేనే లేదు. అప్పుడు గద్దరన్న పాడితే లక్షల మంది చూడొచ్చు, పాడేవాళ్ళు ఒకలే. కానీ ఇప్పుడు ఒక పాటనే 243 మందిని మనం పాడాలి. ఈ పాటకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చేంత వరకు ప్రచారం కూడా మనమే చేయాలి. ప్రతి ఒక్కరం ఈ అక్షరం మన సొంతం, ఈ పాట మన సొంతం, దాని భావం మన సొంతం. ఇవాళ సీనన్న మన మనిషి, మనలాంటి ఎంతోమంది కళాకారులను ఇన్స్పైర్ చేసి మనలాంటి కళాకారులను ఎంతోమందిని తయారు చేసిన వరంగల్ సీనన్న ఈరోజు శంకరన్న సారంగపాణిల తర్వాత అంత గొప్ప పేరుగాంచినటువంటి గొప్ప కవి. కాబట్టి ఆయన కోసం పనిచేయడం ఈ తరం ఉన్నటువంటి కళాకారులుగా మన అదృష్టంగా, నా అదృష్టంగానైతే నిజంగా నేను భావిస్తూ తప్పకుండా ఈ పాటను పట్టుకొని ఎందానికనైనా దీనికి జాతీయ స్థాయి అవార్డు గుర్తింపు వచ్చేంత విధంగా వదిలిపెట్టేది ఏది లేదు. తప్పకుండా మంచిగా పాడి దీన్ని అత్యంత అద్భుతంగా ప్రదర్శన చేసి అందులో మీ అందరినీ భాగస్వాములను చేయాలని నేను కోరుకుంటున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లా 6 జిల్లాల నుంచి వచ్చినటువంటి గాయకుల అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మీ సొంత పాటగా భావించి మీ గొంతును ఇక్కడ ప్రజెంటేషన్ చేయండి. ఎక్కువ మొత్తంలో ఇక్కడ నుంచి వెళ్ళి గాయకులు సెలెక్ట్ కావాలని నేనైతే కోరుకుంటున్నా. తప్పకుండా మీ అందరికీ మరోసారి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ శివ. రమేష్, వెంకట రమేష్ అని ఒకటే మాట మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. నా భాషలో మాట్లాడితే మా డార్లింగ్ సాసు ఇక్కడే ఉన్నాడు, ఆయన తెలుడు. అందరికీ నమస్తే. నేను రమేష్ డప్పు, రామ్ బియాసేని. నేను 6వ తరగతి నుంచి సీనన్న దగ్గరే పెరిగినాను. ములుగు హాస్టల్లో చదువుకుంటూ నేను వచ్చే క్రమంలో సీనన్న ఆఫీసు రోడ్డు మీదనే ఉండేది. పోతూ మన విజయన్న మాకు పరిచయం అయ్యి సీనన్న దగ్గరికి మమ్మల్ని ఫస్ట్ కంజర కొట్టేవాడిని స్కూల్లో. కంజర బాగా కొడుతున్నారు, నువ్వు కంజర కాదు డప్పు కూడా కొట్టు అని చెప్పి నన్ను ఫస్ట్ టైం డప్పు ఇప్పించి డప్పు కొట్టడం నేర్పించి అక్కడి నుంచి నా ప్రయాణం ఎల్బీ కాలేజీలో డిగ్రీ చేసే వరకు అన్న నా తోడుండి ఎన్సీసీలో 2 సార్లు నాకు గోల్డ్ మెడల్ వచ్చేటట్టు సీనన్న నాకు ఎంబడుంచుకొని 2 times గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా నేను మా సీనన్న ఇప్పటివరకు మమ్మల్ని ఎంబడేసుకొని ఇవాళ స్టేజ్ మీద నిలబడి మాట్లాడేంత ధైర్యం ఉన్నా అంటే అది నాయనకున్న సీనన్న అని నేను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఒక చిన్న మాట నేను చెప్పిన తర్వాత సీనన్న మాట్లాడతాడు. వాస్తవంగా ఈ కరెంటు ఆఫీస్ సైడ్ పెట్టినటువంటి వెహికల్స్ ఎవరైనా ఉంటే కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకోండి. దయచేసి ఎవరైనా ఇందులో ఉన్నటువంటి వాళ్ళ వెహికల్ కరెంటు ఆఫీసు గేటు ఎంతోమంది ఉద్యమకారులకు, ఎంతోమంది త్యాగధనులకు, ఎన్నో పోరాటాల విప్లవాలకు పురిటిగడ్డినటువంటి వరంగల్ గడ్డ మీద పుట్టినటువంటి మట్టి తల్లి ముద్దుబిడ్డ అన్న వరంగల్ సీనన్న. వరంగల్ జిల్లానే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి గొప్ప మనసుగల్ల సీనన్నకు ముందుగా నేను 30 సంవత్సరాలు 1994-93 మధ్య ప్రాంతంలో నేను వయ్యారి నాగులమ్మ పాట క్యాసెట్, ఆడియో క్యాసెట్ రిలీజ్కు సహకరించండి అన్న లేకుంటే నా క్యాసెట్ ఆ రోజులలో ఆల్బమ్ రిలీజ్ కాదు. అట్లాగే నా మొదటి పాట ఎన్ని పాటలు పాడినా ఎన్ని చేసినా కూడా అన్న 2 పాటలతోటి నేను జాతీయ స్థాయిలో అవార్డు తీసుకోవడం జరిగింది, గోల్డ్ మెడల్. ఇది 89, 92లో కూడా 2 సార్లు 2 అవార్డులు తీసుకొని చిన్నగా ముక్క వాడతా. అరే లెల్లైకే టాంగా 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 ఒరే పోతా అంటే పోతాంది పోరి శోభరాని అనే పాట. కొయ్యక నేను కోడి కోసి వండుకుంటే కొత్త సుట్టపోడు వచ్చి అనే పాట 2 పాటలు నాకు ప్రాణం పోసినాయి. వాస్తవంగా అన్న ఊరు నా ఊరు 2 భూములు పొలమారు కలిసి ఉంటాయి కాబట్టి
నేను శంకర్ సారంగపాణిని చూశాను, వాళ్ళ వేదికల మీద నిలబడ్డాను. అట్లాగే గద్దరన్న, విమలక్క లాంటి అనేక పోరాటాలలో పాల్గొన్నాను. కానీ ఇంత గొప్ప మనసు, కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఇంతలో చెప్పిండు, డప్పు నేర్పడం కాదు, కంజర కొడతంటే నువ్వు డప్పు నేర్చుకుంటావని రమేష్ అన్న చెప్పవచ్చు. కానీ 2 కొట్టి కూడా డప్పు నేర్పేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి మంచి మనసున్న మహారాజు మా శ్రీనన్నకు ఈ యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా తెలంగాణ కళాకారులందరి పక్షాన అందరినీ ఈ ప్రపంచానికి పరిచయం చేసే ఆలోచన వచ్చినందుకు నీకు, శివకు ముందుగా నేను శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తూ, చాలా గొప్ప మనసున్న మహారాజు మా శ్రీనన్న. అంచెలంచెలుగా పోయినసారి శ్రీనన్న నేను దాదాపు అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, తెలుగు యూనివర్సిటీ కావచ్చు, సెక్రటరేట్ కావచ్చు, కేసీఆర్ దగ్గర కావచ్చు, అనేక సార్లు పోయి అన్న చెప్పకుండా మేము చెప్పినప్పటికీ ఆ పట్టించుకోని నాదులకు గుణపాఠం వచ్చే విధంగా ఇవాళ ఇది ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈ పల్లె నూరెళ్ళ నా ఊరు పాట గేయకావ్యం. ముందుగా ఈ అన్న పాటను ప్రపంచానికి తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి గాయకులందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సీనన్న మాట్లాడవలసిందిగా తనకు నా మీద అభిమానంతో నేను రాసిన నూరేళ్ళ నావురుని గౌరవించి నాతో పాటుగా నడవడానికి, వాళ్ళ భుజస్కంధాలపైన మోయడానికి వచ్చిన తమ్ముళ్ళు అందరి పేర్లు ఒక్కసారి గోల్కొండ భిక్షన్న తమ్ముడు, వేదిక పైన ఉన్నటువంటి నిజంగా నాకు మొట్టమొదటి పరిచయమైన దారదేవన్న చాలా గొప్ప వ్యక్తి. నేనంటే చాలా ఇష్టం తనకి, తనన్న కూడా నాకు చాలా ఇష్టమే. సౌండ్ ట్రాక్ ఆడియోలో నా క్యాసెట్లు ఆఫ్ చేసి, ఆకలి కేకలి క్యాసెట్ ఆఫ్ చేసి దేవన్న క్యాసెట్ చెప్పి దేవన్న క్యాసెట్ రిలీజ్ చేయించిన తమ్ముడు. ఒక తల్లి సనుబాలు చీకకున్నా కూడా నాకు సొంత తమ్ముడు లెక్క. వాడు ఫోన్ చేసి అన్న నేను చచ్చిపోతా అని ఏడిస్తే, నేను 2 అన్నలు బొడగొట్టుకున్నా, బావని బొడగొట్టుకున్నా, అమ్మ నాయనని బొడగొట్టుకున్నా, రారా నేను నిన్ను సాదుకుంటా అన్న గిద్దెరం నర్సి. ఏం లేదు, ఇవాళ ఇంట్లో రేపు మంటలే, పట్టుకపోయేది ఏం లేదు. నాకు కోపం ఉంటుంది కావచ్చు, కానీ క్షణికావేశం, అది తప్పు నేను ఎక్కువసేపు భరించలేను. నా చేతితో దెబ్బలు తిన్న వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, స్టీమర్ డ్రైవర్స్, ఫ్లైట్ డ్రైవర్స్, యాంకర్ అనసూయ 9th క్లాసులో లుంబటాక్స్ దగ్గర ఏపీ డాన్స్ డైరెక్టర్గా, నేను డాన్స్ డైరెక్టర్ని కూడా నేను నేర్పించినప్పుడు ఎవరు 10 బరిగాలు వాళ్ళు తెచ్చుకునేది. ఒకసారి తమ్ముడు కొత్తూరు విజయ్ నిలబడాలి, వాని భుజాల కాడికి లేను నేను, వాడు కూడా దెబ్బలు తిన్నాడు. నాతోని దెబ్బలు తిన్న వాళ్ళు ఎవ్వలేరు. ఇవాళ గడ్డం సంతోష్గా నేలిరిగింది కొడితే, వాడు గొప్ప గాయకుడు. అందరూ అన్న కోపం సమ్మె ఇష్టం, మీరు ఏమన్నా పడితే నేను. కానీ మీరు గొప్ప ప్రయోజక లైన్లు ఇవ్వాలా. నాతో ధీటుగా నీ పాట మేము అవలీలుగా పకోడ్లేక నవ్వులు పారదంతో ఉంచే పచ్చులు మీరంతా. నాకు చాలా సంతోషం. నేను నిజంగా మీ ముందు చాలా చిన్నోన్ని గులికరాయిని నేను. ఎందుకంటే వేదికలు చేసి చాలా కాలమైంది, మీరు ఇంకా వేదికలు చేస్తూనే ఉన్నారు, ఇంకా మీరు ప్రజల్లో ఉన్నారు. ప్రతిరోజు ప్రతి పల్లెకెళ్ళి మీ డప్పు చాటింపేసి మీ పాటలతో జనాల్ని మేలుకొల్పుతున్నారు. మీ ముందు నేను చాలా తక్కువ. అలాగే బుల్లెట్ బాబాయ్, ఈ బుల్లెట్ బాబాయ్ అంటే బుల్లెట్ దిగింది కావచ్చు అనుకున్నా, కాదు, బుల్లెట్ బండి నడిపిండట. అది నేను చాలా చోట్ల చెప్తా. తమ్ముడు మల్లిక్ తేజ, నా దృష్టిలో మల్లిక్ తేజ ఒక చందమామ లాంటి వాడు. చందమామ మీద నల్ల మబ్బులు, నీలి మబ్బులు ఇలా వచ్చి అలా వెళ్తూ ఉంటాయి. నిజంగా తమ్ముడు, హెడ్సప్ టు యూ. ఈ పాట చివరి అంతం వరకు, అంటే పాడంగానే అయిపోదు. మీరు ఒక గొప్ప విషయం ఆలోచించండి. ఆస్కార్ అవార్డు గ్రహీత మన తెలంగాణ వాడు, మన బెల్టు కొంచెం దగ్గరగా నా పోలికలు ఉంటాయి. ఎవరా అన్న? చంద్రబోస్ అన్న. అన్న నూరేండ్ల నావురని 100 years బ్యాక్ మానవుని హిస్టారికల్ అన్న.
అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, పెళ్ళిళ్ళు, పేరంటాలు, వడకలగ్గాలు, సంవృత్తలు, చావులు, పుట్టుకలు, గొలుసుకట్టు చెరువులు, ఆహారపు అలవాట్లు. అంటే 20 ఏళ్ళ కింద నాకు 10 చరణాలు వినిపించిన సీనన్న, నిజంగా నా ఆస్కార్ అవార్డు చాలా తక్కువ. అదొక చారిత్రక గీతం. ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి, నేను వచ్చి పాడుతా. అలాగే ఒకరోజు మీరు టోటల్ 243 మందిని ఏకం చేసి ఒక ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాను ఇదే పాట మీద. ఆ రోజున ఎన్ని పనులున్నా నేను వచ్చి పాల్గొంటా అన్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీతతో పాటుగా మీకు పాడే అదృష్టం ఉంది. మీరు గొప్పలే కావచ్చు. ఆస్కార్ అవార్డు నాట్ ఏ జోక్. చాలా గొప్ప మనవాడు చంద్రబోస్ అన్న. కాసర్ల శ్యామన నాకు 1000% పంచిపోనుడు. 1000 పాళ్ళు ఏ సింగర్తో పాడేయాలి చెప్పానని బీమ్స్ వచ్చి నేనున్న దగ్గరికి వచ్చి అన్న నా అదృష్టం అన్నా అని చెప్పన్నాడు. అలాగే మంగ్లీ, రామ్ మిర్యాల అంటే సినిమా ఇండస్ట్రీ నుండి కూడా చాలా గొప్ప గొప్ప గాయకులు నా మీద గౌరవంతో వస్తున్నారు. వాళ్ళతో పాటుగా మీరు కలమెలుగుతున్నారు. నా పొగర్, నా రుబాబు, నా టెంపర్ అది. నా జిల్లా వాసులు ఎక్కువ మంది వాడాలనే కసి నాకు. తప్ప నేను మీ గుండెలో ఉండిపోవాలి, మీరు నా గుండెలో ఉండిపోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సంచలనం చేయాలని చెప్పి నేను ఇంతవరకు రాసిన పాటలు వేరు, నాకు వచ్చిన పేరు వేరు. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది నా పేరు వరంగల్ శ్రీనివాస్గా, ఒక కవిగా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, శ్రీనివాస్, నేను చాలామంది నా లైఫ్లో చాలామంది కవులను చూసిన, నీలాంటి అసలు సిసలైన తెలుగు కవిని నేను చూడాలని చెప్పి బిర్రిగా కావలించుకొని ముద్దు పెట్టి ఆయన లాల్చి జేబులో ఉన్న డబ్బులు మొత్తం తీసి నా జేబులో పోసి నన్ను కింది వరకు సాగనంపాడు. ఇక యోచనన్న, నీ నోటి నుండి నా గురించి ఏ మాట వచ్చినా తేట జల ఊట లాంటి మాటలు మీ గురించి ఏం చెప్పినా చాలా తక్కువ. అలాగే బండెం కన్నా ఇప్పుడేం లేదు. యాకూబ్ తమ్ముడు, పులుగుర్తి రాజేందర్ తమ్ముడు, ఐలేష్, సుమన్, పరమేష్, గట్టగల సంజీవ తమ్ముడు, నాకు ఏ కష్టం వచ్చినా ఫోన్లో స్పందించి నా పనులు చేసి పెట్టే కొత్తూరు విజయ్, రామంచ భరత్, నాకు మళ్ళా ఇంకో చిన్న తమ్ముడు తాళ్ళ సునీల్. నిజంగా నాకు తమ్ముని నువ్వు, నిజంగా దైవం సాక్షిగా నేను మాట్లాడే ప్రతి మాట. నాకు బిడ్డ లాంటి వాళ్ళు గోల్కొండ బుచ్చన్న, వాంకడోత్ రమేష్, వాడు సోదరుడే రేలా కుమార్. ముఖ్యంగా 10 ఏళ్ళ నా సమస్యను తలనెత్తుకొని దాన్ని నిన్నటితో క్లియర్ చేసిన తమ్ముడు అరవింద్, శ్రావణ్, చాలా గొప్ప తమ్ముళ్ళు మోతే రమేష్, రాగుల శంకర్. నా కొడుకు వచ్చిండు ఇక్కడికి, నా మనోరాలు కూడా వచ్చింది ఇక్కడికి. నా కొడుకు కమల ప్రవీణ్ కుమార్, నా మనోరాలు ప్రజ్ఞ. అది కూడా మీ పాట నేను మోస్తాను వచ్చింది. నిజంగా మనం మొత్తం కళా కుటుంబంలో మీ బిడ్డలు ఎట్లా తయారు చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రవీణ్ మాత్రం పండిత పుత్ర పరమశుంఠ అంటారు, కానీ పండిత పుత్రిక పుట్టింది వాడికి. చాలా గొప్ప గాయని బిడ్డ, నేను దండం పెడతాను, నీ ఆయుష్ తగ్గుద్ది, గొప్ప గొంతు నీది, మా అదృష్టం, అందరి అదృష్టం. నిన్న పులుకుర్తి రాజేందర్ చెప్తాడు, మన బేటీ మనం పిలవాలి ఖచ్చితంగా అని చెప్పి. అన్న చాలా బాగుపడతాను బుచ్చానంటే, అరే ప్రజ్ఞ గురించి నాకు చెప్తావా, నాకు తెలియదు, నా బిడ్డ అని చెప్పిన. అలాగే చైతన్య, జ్యోత్స్న, కొయ్యాడ సంధ్య గురించి ఇప్పుడు చెప్పా. కొయ్యాడ సంధ్య నా చేతి బుక్కలు ఎన్ని తిన్నదో, నా చేతి ముద్దలు
నా చేతితో కలిపెట్టిన ముద్దలు తిన్నది. నా ఒక్కరి మందం తీసుకుపోయిన ఒక టిఫిన్లో 20 మంది కొట్లాడి తిన్నారు. మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. నా శరీరంలో సగభాగం మా బామ్మర్ది దాడి మల్లయ్య. ఒకసారి వేదిక పైకి వస్తే చాలా సంతోషపడతాం. అట్లే నాకు ఇష్టమైన మంచి గాయకుడు తమ్ముడు ఎడ కూర్చున్నావురా గొలుసుల రంజిత్. కూర్చో. అలాగే ఇటీవల కాలంలో నాకు దగ్గరైన పొన్నం సంపతన్న, స్వాగతం సుస్వాగతం మీకు. ఇప్పుడు నూరేళ్ళ నా ఊరి గురించి అందరు చెప్పిళ్ళు. మీరు ఏందనేది సగానికి ఎక్కువ నాకు తెలుసు. మిమ్మల్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. మీరందరూ టాప్ 1 సింగర్స్, బాగా పాడతారు. ఇప్పుడు శేనుకు ముగి పురుగు ముగిళ్ళ వడంగ పంటనుగా పాడ శీతోలకు పెట్టేది, ఇండ్లు అలుక్కొని తలకు పోసుకొని కుడుములు చేసి కుండలకు సున్నము రాస్తే, సాకలి యాకయ్య కళ్ళు తెచ్చి ఇస్తే మాదిగా మైసయ్య కమరు పొగలేసేది, పురుగు వత్తిల వేని దీపం బట్టి పచ్చగూరండి పొలిగో పొలిగాని పొలిజల్తే. ఇట్లుంటుంది భాష. బంగారు సొమ్మును చెంబులో నా వేసి నిండ జొన్నలు పోసి ఇత్తనాలేసేది, ఇత్తనాలేదాకా నొప్పు కూడా నాడు బయటికి యాకుండా, ఇత్తనాలేదాకా ఇంటికి రాకుందు. చెరుకు జొన్న సేను కోతకొచ్చినప్పుడు పాండవులు ఇచ్చిన పంట ధర్మ పంటాయని 5 పలుగురాళ్ళ పసుపు కుంకుమతోటి పూజిచ్చి పాండవుల బోనమే చేసేది. మోదుగు దొప్పల్ల 5 పళ్ళు పెట్టి మొక్కి పంచి పెడుతూ గదరా, నాటి పద్ధతి గల్ల నీతి నియమాలిడ ఏడగానా రావు గదరా. ఇది సాహిత్యం. ఇట్లా ఉంటుంది. నాకు సింగర్స్ మీరు పాడగలరు అంటే మళ్ళీ మొదట్లాగా వీళ్ళని ఎట్లా తయారు చేసినో మీతోనట్లా నేను పాడించుకోగలను. అన్నిటికీ నన్ను భరించగలిగితే మీరు ఆ పాట పాడగలరు. చరిత్రలో భూమి ఆకాశం ఉన్నంతకాలం, పుస్తకం ఉన్నా లేకున్నా మీరుంటారు జనం హృదయంలో. వేమన్నను మీరు చూసిల్లా ఇందులో ఒకరైనా? నన్నేను తిక్కన్నను పాలకుర్తి కేసీఆర్ గారు నన్ను ఈ పాట విని నా ఇంటికి పాలకుర్తి సోమనాథుడు వచ్చిండు అన్నాడు. ఈటల రాజేందర్ అన్న మేము బతుకున్న టైంలో గొప్ప కవి వరంగల్ శ్రీనివాసుని చూసినని మనసారా కన్ను మూస్తామన్నా అన్నాడు. కె రాజేంద్రరావు గారు ఆస్కవి గద్దరన్న అరే అంగి దొడుకున్న గోరెటి పాడిండు, అంగిడి చేసిన నేను పాడినా, నువ్వేంద్ర మొత్తం కుతికలదానికి ఒక గుండెలు పెట్టుకొని కుతికలు కోసే పాట రాసినావు అన్నాడు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరే 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 నాయన నీ కాళ్ళు పట్టుకుందామంటే నా ఒంటి మీద యూనిఫామ్ ఉందిరా అన్నాడు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, లేళ్ళ కాళిదాస్ గారు, సిపి రవీందర్ గారు అంటే ఒక సినిమా ఆఫీసులో నందమూరి హరి అని ఎడిటర్ కొన్ని వేల సినిమాలకు ఎడిటింగ్ చేశాడు. నేను ముందు టేబుల్ కొట్టుకుంటూ మా డైరెక్టర్ వి సముద్రన్నకు వినిపిస్తూ ఉంటే వెనక ఆయన ఏడుస్తున్నాడు. ఏందన్నా నీకేమర్థమైంది అడుగుతాడు. యాసే వేరు కానీ భాష అంత ఒకటే కదన్నా అన్నాడు ఆయన. సుర 33 కోట్ల దేవుళ్ళ సాక్షిగా అదొక హిస్టారికల్ సాంగ్. దయచేసి మీరంతా భాగస్వాములు కావాలని నా మనస్ఫూర్తిగా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థపూరితంగా వరంగల్ సీనన్న పాటలు ఎవరికి ఏడు అనే పేరు నాకు ఒకటి ఉన్నది. మా ప్రవీణ్ గాడు ఏడి చేయలేబరా ఎక్కడున్నో
నీకు ఇంత స్వార్థం ఎందుకన్నా, ఇప్పటికన్నా పాటలు మాకు ఇసిరేయి అన్నా అన్నాడు వాడు. అందరు వాడే రోజు ఇది. మా డైరెక్టర్ గారు వి సముద్ర గారు రామజన్మభూమి సినిమాలో నాతో నేషనల్ ఇంటిగ్రేషన్ సాంగ్ రాయించి మ్యూజిక్ చేయించిళ్ళు. తారకాసురుల్లో ఒక సినిమా చరిత్రలో ఒక సంచలనం చేసినాం మనం. ఆ సినిమాకు మొత్తం మ్యూజిక్ డైరెక్షన్ చేయడమే కాకుండా సింగిల్ కార్డు టోటల్ పాటలు నేనే రాయడం జరిగింది. అన్ని ఊరు పాటలే పాడతాడు, కోడి పాటలు కాదు. ఐటమ్ సాంగ్స్ రాసిన, లవ్ సాంగ్స్ రాసిన, డ్యూయట్స్ రాసిన, హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషలో టీచింగ్ సాంగ్స్ రాసిన. నెమలి సినిమా కూడా టోటల్ సింగిల్ కార్డ్ నాది. అలాగే దో కమీనే అనే సినిమాలో 2 పాటలు రాసిన. మీరందరూ గర్వించదగ్గ, ఇప్పుడు మీ దాంట్లో ఎవరు గొప్ప అవకాశం వచ్చినా అందరు ఓన్ చేసుకొని సంతోషపడతారా? పడతారు కదా. బోకే ఒకటి బోకే. తమ్ముడు బండ వెంకన్నతోటి దో కమీనే సినిమాలో పాట పాడిస్తున్నా. ఇవాళ మీరు చేసే సభలో అనౌన్స్ చేయండి అన్నాడు. వి సముద్ర గారు మామూలు వ్యక్తి కాదు, సింహరాశి. అమ్మా అని నన్ను పిలిచి పిలిచి గుండె పిండకూరా. సింహరాశి ఎవడైతే నాకంటే టైగర్, హరిశ్చంద్ర ప్రసాద్, మహానది, శివరామరాజు, రామజన్మభూమి, జయజమ్మ, దో కమీనే, చాలా పంచాక్షరి హిట్ సినిమాల డైరెక్టర్. ఏదో కొత్తోళ్ళు ఇవ్వడం కాదు అవకాశం, తలపండిన వ్యక్తి ఇస్తున్నాడు. బండ వెంకన్న మీ అందరు చప్పట్ల మధ్యన వచ్చి ఈ బోకే తీసుకోవాలి. ఒకసారి మీరందరు నిలబడి చప్పట్లు కొట్టి కూడా చాలా సంతోషం. మీ అందరికి వచ్చిన అవకాశం ఇది, మీ అందరికి వచ్చినట్టు. పాట పెట్టు తమ్ముడా, నీ 2 రోజులు వెంటబడ్డా, లాస్ట్కు నా గుణం మీరు అసలు మనుషులు మీరు మీదైన పద్ధతి అచ్చి అప్పుడు పెట్టు అని కోప్పడ్డా. తనకున్న సమస్యల వల్ల నేను అర్థం చేసుకోలేక కోపడితే పాట పెట్టిండు. ఇమ్మీడియట్గా రాత్రి 12 గంటలకు సముద్ర గారిని లేపి పాట విను అన్నా. ఆ మనిషిని ఓకే చేయి, ఆ పాట ఓకే చేయి అన్నాడు. పాట ఎండ్లో పెడతావన్నా, నువ్వు చేసే సినిమాలను దాంట్లో పెడతా, పాట పాడిస్తా. మీ ఇంగ్లీషుపై లవ్ మాది, మా తెలుగు సంకానాకి నాది. అమ్మ నాన్న అంటే మాకు చేదు, మమ్మీ డాడీ తప్ప వేరే రాదు. మా కట్టు బొట్టు పోయినాదో, షార్ట్ కట్టు ఫ్యాషన్ అయినాది. మల్టీ ఛానల్స్ మొదలయ్యినాక మా ఛానళ్ళ మతి పోయినాది. గ్లోబలైజేషను గోకుడంటుకొని అంటువ్యాధిలాగా ఇంటింటికొచ్చింది. ఆంగ్లేయుడో మా ఇండియాకి మళ్ళీ రారా, మీ దాసులై మేము దోరా, నీకు భజన చేస్తున్నాము రారా. ఈ పాట పాడుతున్నాడు తమ్ముడు సినిమాలో. థ్యాంక్ యూ తమ్ముడు, ఇంత దూరం వచ్చి నీతోని సినిమాలో పాడించే అదృష్టం నాకు ఇచ్చినావు. లేదు నేను అదృష్టవంతుని. చాలా థ్యాంక్స్ తమ్ముడు. నిజంగా నేను సినిమా మ్యూజిక్ చేస్తున్నా, సినిమా ప్రపంచంలో ఉన్నా, నాకు నా వాళ్ళని ఎందాకనైనా తీసుకెళ్తా. ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనే అది కలికితురే అవుతుంది. నేను ఇవ్వడం నా అదృష్టం. ఆ తర్వాత నాకు దొరకకపోవడం ఆయన అదృష్టం. నేను చాలాసేపు మాట్లాడినా. ఇప్పుడు మనం సెలక్షన్స్ చేసుకుందాం. సెలక్షన్స్ చేసుకునే ముందు గోల్కొండ బుచ్చన్న, ఎల్లుండి సుందరయ్య కళాభవన్లో నాకు గద్దరన్న, వంగపండు ప్రసాద్ అన్న కంటే కూడా నాకు నచ్చిన గాయకుడు, కొన్ని వేల సార్లు ఆయన కాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసిన నేను, నాగన్న గొంతు విననోళ్ళు ఉంటే, సద్దాము సేను నీకు సలాంలేకు, ఓ యుద్ధ వీరుడా నీకిదే లాల్ సలాం. పాట కొట్టి వినండి, ఆయన గొంతు నుండి వచ్చే తేనెను తాగండి.
గొప్ప గాయకుడు నాగన్న, నీ సభకు రావడం కూడా మా అదృష్టం. దయచేసి వీలైన వాళ్ళు వీలు చేసుకొని ఖచ్చితంగా ఈ సభకు రాండి. ఎల్లుండి 19వ తారీఖు రోజు నాగన్ అంటే పాట కొరకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక గొప్ప విప్లవ కళాకారుడు నాగన్న. సీనన్న అంటే చాలా పంచప్రాణం. సీనన్న కూడా నాగన్న అంటే అంతే ప్రాణం. మన సీనన్న ఇంటికాడ ఏ కార్యక్రమం జరిగినా కూడా తన సొంత మనిషిలాగా వచ్చే వ్యక్తి. అంటే అందుకొరకే రావాలని చెప్పుడు కాదు, ఈ సమాజం కొరకు తాను సర్వం కోల్పోయి సమాజం కొరకే బతికినటువంటి ఒక గొప్ప విప్లవ కళాకారుడు. రేపు సుద్దాల హనుమంతు అవార్డుని నాగన్నకి ఇస్తున్నారు. కళాప్రేమికులు, కళాకారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరుకుంటూ, ఈ అవకాశం వచ్చిన సీనన్నకు ముఖ్యంగా ఈ వేదిక మీద మనం ఓన్ చేసుకొని చెప్పడానికి అవకాశం ఇచ్చినట్టు సీనన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను వడ్లకొండలో ప్రైవేట్ స్కూల్ నడిపిన 10th క్లాస్ వరకు విజేత విద్యానికేతనని. ఆ స్కూల్ పెట్టినప్పటి నుండి నాకు పరిచయమైన మిత్రుడు, గొప్ప స్నేహపాత్రదారుడు బరిగెల వెంకన్న, గొప్ప తమ్ముడు. థ్యాంక్ యూ. నేను ఎవరి పేర్లన్నా మర్చిపోతే పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి. మోతి రమేష్, పులియాల నరేష్ అద్భుతమైన గాయకుడు. వెంకన్న, నేను ఎవరి పేరన్నా చెప్పబోతే దయచేసి యుగంధర్, డప్పు యుగంధర్, వాడు వానిదో కోపం నాకు. వాడు బ్యాచే వేరు చేసిండు. తమ్ముడు టూబ్ పెట్టుకున్నాడు. ఆ తమ్ముడు లోహిత రవి, యాదగిరి, ఆ గుంపందరికి, ఇటు ఈ పట్టి వాళ్ళకు పేర్లు చెప్పని వాళ్ళను నన్ను పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి. పేరు చెప్పని వాళ్ళందరికీ నా తమ్ముడు కాదు, నాకు ప్రాణం. నాకు చిన్న ఒక గోలి మింగలన్నా కూడా నన్ను కాపాడుకునే ఎండి రహీముద్దీన్ తమ్ముడా, సారీ క్షమించు నన్ను. పేర్లు గుర్తు చేసుకుని వాళ్ళందరికీ తల వంచి మీ పాదాల కాడ పెడుతున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బుచ్చన్న మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే వేదిక కాదు ఇది. కాదన్న, అయితే మనం థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఓకే అన్న. రామంచ భరత్ అన్న, నీలాగా నిజంగా ఒకసారి కరీంనగర్లో నన్ను సన్మానాన్ని పిలిచిండ్రు. కేవలం రామంచ భరత్ అన్న పాట విని చాలా గర్వంగా ఫీల్ అయ్యి నిజంగా కూడా నేను పెద్ద గాయకునేం కాదు, మీరు గ్రేట్ సింగర్స్. మీరు నన్ను సన్మానానికి పిలిస్తే ఈటల రాజేంద్ర చేస్తాను కూడా సన్మానం చేయించుకోకుండా వచ్చిన ఆ సభ నాకు తీపి గుర్తు నీ పాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఇప్పటికే కాలాతీతమైంది, చాలాసేపు అయింది. మన అందరూ వచ్చి పాటలు ఎప్పుడు పాడదామని ఎదురు చూస్తున్నారు అందరూ. కానీ దానికి మన పెద్దల సలహాలు, పెద్దలకు అభిప్రాయాలు కూడా చాలా అవసరం. కాబట్టి ఇప్పటి వరదాకా ఈ కార్యక్రమాన్ని పెద్దలు నడిపించారు. తర్వాత మన రెండో సెషన్కి వెళ్ళిపోయే ముందు సినన్న మనకు 2 విషయాలు మాట్లాడతా. నేను ఒక 25 సంవత్సరాల పరిచయం సినన్నతోని. అప్పటికి ఇప్పటికీ నేను సీనన్నలో నా స్థానం పదిలంగానే ఉంటుంది, ఎల్లకాలం దాన్ని కాపాడుకుంటా. సీనన్నను చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, నిజాయితీగా బతకడం చాలా కష్టమేమో నాకని భయం అనిపిస్తుంది. నేను అట్లా బతకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అంత నిక్కచ్చిగా బతకడం అనేది ఆ సీనన్న ఒక్కడికే సాధ్యం. ఈ పోటీ ప్రపంచంలో దేనికి లొంగకుండా, దేనికి చెదరకుండా, నిజాయితీగా, గుండె ధైర్యంగా, నిజాయితీగా ఉన్నవాడికి ధైర్యం ఎక్కువ ఉంటుంది, నిజాయితీగా బతికేవాడికి కోపం ఎక్కువ ఉంటుంది. కుట్రలు బాగున్న వాడికి కోపం తక్కువ ఉంటుంది, శాంతిగా ఉంటాడు. అందరిని ఉద్దేశించి కాదు, కొంతమంది ఉద్దేశించి చెప్తున్నా. ఎందుకంటే సీనన్న ఒక నిండు కుండ లాంటివాడు. అన్న బంధాలకు, బంధుత్వాలకు ఈ రోజులలో కాపాడుకునే క్రమంలో నిజంగా నేను చూసిన మొట్టమొదటి వ్యక్తి వరంగల్ సీనన్న.
అనుబంధాలకు దోస్తానికి చాలా విలువించుకుంటూ ప్రేమలు కాపాడుకుంటూ ప్రేమ కోసం బతికేవాడు. చిన్న పిల్లలైన మన రతన్ టాటా ఏ విధంగా చిన్నపిల్లలతో దోస్తాన్ చేసిండో మా సీనన్న కూడా ఎంత పెద్దోడైనా కూడా చిన్నవాళ్ళతో దోస్తాన్ చేస్తాడు. సీనన్నకున్న గొప్ప మనసు అది. ధన్యవాదాలు అన్న. మీ గురించి చెప్తే చాలాసేపు గంట సేపు చెప్పినా కూడా తక్కువనే కాబట్టి అన్నితగా భావించొద్దు. ఎందుకంటే కార్యక్రమం ఎత్తుకున్నాం, ఇది సీనన్న కార్యక్రమం, మన కార్యక్రమం భావించుకొని మనం ఈ స్టేషన్ కంప్లీట్ చేసుకుంటే రెండో స్టేషన్కి వెళ్ళిపోయే ముందు పెద్దలందరూ వేదిక ఉన్న వాళ్ళందరూ యథావిధిగా జ్యోతి ప్రజ్వలన కాడికి వస్తే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మనం ప్రారంభించుకుందాం. కార్యక్రమంలో సింగర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఇక్కడికి విచ్చేసిన నూరేళ్ళ నా ఊరు గొప్ప పాట 243 మందితో పాడించాలనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వరంగల్ సీనన్నకు, ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరికీ కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ గొప్ప పాటకు ఈ సెలక్షన్లో ముందుగా నాకే అవకాశం వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నా. పోరుగల్లు జిల్లా బిడ్డగా కానీ మీ అందరిని చూస్తే నాకు కొంచెం భయం కూడా అవుతుంది. ఎందుకంటే అందరి ముందు పాడాలంటే అది కళాకారుల ముందు. యోధాన యోధులు ఉన్నారు. హోలియలో హోలియలో హోలియ హోలియ హోలియలో 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 హోలియ హోలియ హోలియలో మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల సేమట సుక్కలు మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి తల్లియాలలు మా ఊరి శివరాన మావిడి కొమ్మల్లో కూసింది కోయిలా కూ 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 మా ఊరి శివరాన మావిడి కొమ్మల్లో కూసింది కోయిలా నా పల్లె తల్లి ప్రాణనాడు లాంటి జానపదాలు ఎన్నెన్నో సాగరో గోదావరి అలలాగా నీ బ్రతుకు బాటలో ఎడరో ఆయరునే దాటి బ్రతుకు బాటలో మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల సేమట సుక్కలు మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి తల్లియాలలు తూర్పున పొద్దు పొడిసిందంటే నా తల్లులంతా సేను చేరును కోడి కూసెయాళ్లకు నా పాలేరు తమ్ముళ్ళ పరుగులు మా పటేళ్ళకేవో ఆవుల మందలింటి దారి బట్టగా సావిడిలో ఉన్న దూడ తల్లిని చూస్తే సెంగు సెంగున గంతులేయగా మురి శివరాన మావిడి కొమ్మల్లో కూసింది కోయిలా పల్లె తల్లి ప్రాణనాడు లాంటి జానపదాలు ఎన్నెన్నో సాగరో అలలగా నీ బ్రతుకు బాటలో ఓడరో ఆయరు నేదటి ఎరులో స్నానమాడరో హోలియలో హోలియలో హోలియ హోలియ హోలియలో హోలియలో హోలియ హోలియ హోలియలో. థ్యాంక్ యూ తమ్ముడు. ఎందుకంటే ఎన్నో వేదికల మీద మనం లక్షల మందిని మేనేజ్ చేసినాం, కానీ మన ముందు మనం వాడుకోవాలంటే ఇబ్బంది అయితేనే అనుకుంటారు, కానీ కావద్దు. ఎందుకంటే కళాకారులు ఈజ్ ఏ మోటివేటర్. మనం చాలా హ్యాపీగా మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అనే ఫీల్తో పాడితేనే మనం వేదిక మీద నిలబడతాం. కాబట్టి ధైర్యంగా పాడాలి. తమ్ముడు రాజుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి వేదిక మీకు వచ్చిన వాళ్ళు గమనిక ఎవరు కూడా మాటలు మాట్లాడదు. పరిచయాలు అందరికీ ఉన్నాయి, అందరి తరపున అందరికీ వందనాలు. కాబట్టి ఎవరు కూడా మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ పేరు చెప్పకుండా రావాలి, పాట పాడాలి, అంతే. సమయం లేదు, చాలామంది ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఎం కట్టయ్య. సరే, అన్నితగా భావించద్దు, పాటే పాడాలి, ఆ పేరు చెప్పాలి, పాడాలి. థ్యాంక్ యూ. ఎం కట్టయ్య హన్మకొండ. నెక్స్ట్ ఎస్ లింగాన నర్సంపేట సిద్ధంగా ఉండాలి. నా పేరు మడిపల్లి కట్టయ్య, నా ఊరు అగ్రంపాడు, మండలం ఆత్మకూరు,
హన్మకొండ జిల్లా. అంతకుముందు వరంగల్లే ఉండే, జిల్లాలు వేరైనాయి కాబట్టి వరంగల్ హన్మకొండ అయిపోయింది. అంతా యువతే ఉన్నారు. యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా, విద్య దశ నుండే విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా. ఈ పాటకు యువతే ముందు ఉన్నది. మన జూపాక శివ ఈ ఆలోచన వచ్చినందుకు తమ్ముడు చిన్న వయసు అయినా కూడా సరే అన్న. అల్లల్లనే రాడి నేరియాలో, అల్లా నెరడి పళ్ళు నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లా నెరడి పళ్ళు నేరియాలో, పల్లమ్మెవ పిల్ల నేరియాలో, నిన్ను పెళ్ళాడు తరావే నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లా నెరడి పళ్ళు నేరియాలో, నీ మీద ఒట్టేసి నేరియాలో, నీకు నిజము చెప్పుతున్న నేరియాలో, చల్ నీ మీద ఒట్టేసి నేరియాలో, నీకు నిజము చెప్పుతున్న నేరియాలో, నన్ను నబటాలు నేరియాలో, జర నమ్మావే ఓ పిల్ల నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లా నెరడి పళ్ళు నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లా నెరడి పళ్ళు నేరియాలో, కరీంనగర్ కడ నేరియాలో, నాకు కంకార మిసినుంది నేరియాలో, కరీంనగర్ కడ నేరియాలో, నాకు కంకార మిసినుంది నేరియాలో, కంకార మిసినమ్మి నేరియాలో, నీకు కమ్మలు పట్టాలి దత్త నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లా నెరడి పళ్ళు నేరియాలో, అల్లల్లనే రాడి నేరియాలో, అల్లా నెరడి పళ్ళు నేరియాలో. థ్యాంక్ యూ. కట్టన్న గారికి గట్టిగా సపోర్ట్లు. అలాగే సింగనవేళ్ళ లింగన్న, దుగ్గొండ మండలం బిక్కాజిపల్లి. రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం రాయేసుడా లేరా, రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం రాయేసుడా లేరా, రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా, సింగరేణిలో సిచ్చు పుట్టిర, పొగ్గుబాయిలో అగ్గి పుట్టిన, తట్ట సెమ్మకుల సాము చేసర, సైరను కూతద సమ్మెగట్టర, సైరను కూతద సమ్మెగట్టర, బెల్లం పల్లి బల్యమైన రాయేసుడా రారా, గోదావరి కని గొడ్డలెత్తినది రాయేసుడా లేరా, రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా, కంచం దన్ని కడుపుల గుద్దిన ఆంధ్ర పాలకుల అంతే చూడ, తెలంగాణ మన పల్లెలు గదిలే తెగదెంపులకు తయారు అయ్యే, తెగదెంపులకు తయారు అయ్యే, పల్లెను చుట్టి ఢిల్లీని తాకే రాయేసుడా రారా, పట్టిన ఉడుము పట్టు నదులకు లేయేసుడా లేరా, రగులుతున్నది తెలంగాణము రాయేసుడా రారా, కదులుతున్నది ప్రజా ఉద్యమం లేయేసుడా లేరా. కళాకారులందరికీ మరి కళన సుమంజలు మరి సీనన్నకు ప్రత్యేక వందనాలు. ఓకే, రేలారే రేల 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 రే జుంబకు 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 మాల జుంబకు జుంబకు జుం అరే జుంబకు 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 మాల జుంబకు జుంబకు జుం, అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి కోరస్ మా, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, పంటలింటికి వస్తే పండుగ చేద్దాము, అడవి తల్లికి దండాలో, తల్లి కొండల నుండి
నుండి గోదావరమ్మ పరుగులు చూడు, అగో వంపులు తిరుగుతూ అయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు, పెనుగంగమ్మ ఉరుకలు, పెనుగంగమ్మ అహం ఏటిల ఊట చూడు, సెలిమేల సెగలు చూడు, ఏటిల సెలిమేల జీవనలతో చుట్టుముట్టిన గోండల జీవగడ్డల బాబు రేలా 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 రే రేలా 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 రే అహరేలా రేలా రే అహరేలా రేలా రే అహరేలా రేలా రే. థ్యాంక్ యూ. పాట ప్రణామం పాట పాహిమాం, పాట ప్రణామం పాట పాహిమాం, పాట ప్రాణమా పాట పాటమా. చిలుకల గట్టులో శివమెత్తిన పాట, చిలుకల గట్టులో శివమెత్తిన పాట, చంపన్నవాగులో జాలువారు పాట, చంపన్నవాగులో జాలువారు పాట, వేయి స్తంభాలలో ఓంకార పాట, వేయి స్తంభాలలో ఓంకార పాట, రామప్ప శిల్పంలో నాట్యమాడు పాట, పాట ప్రణామం పాట పాహిమాం, పాట ప్రణామం పాట పాహిమాం. తంగేడు పూలల్లో బతుకమ్మ పాట, జమ్మి చెట్టు కొమ్మల్లో అమ్ముల పొద పాట, పాట ప్రణామం పాట పాహిమాం, పాట ప్రణామం పాట పాహిమాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అన్నలకు మరి నాకంటే చిన్నవాళ్ళైనటువంటి ఎవరైనా ఉంటే వారికి కూడా కళా సమాజాలు. మా ఊరు పోలేపల్లి, తొర్రూరు మండల్, మహబూబాద్ జిల్లా. ఈ పాట నేను రాసుకుందే మా ఊరి మీద. కరుణ కురియో జల్లు పల్లె కనులెంట, పచ్చికై ఎదిగేను పల్లె తనువంత, పరిమళాల పూలు పూయునా చోట, అమ్మ ఒడిలా హాయిగుంటుంది అంత, అమ్మ ఒడిలా హాయిగుంటుంది అంత. దేనా ప్రేమగల్ల మా పల్లె నిన్ను యాడున్న మరిచిపోనే, పొరుడు పోసిన పోలే పల్లె ఏ చోటున్న పొగుడుతనే. ప్రేమగల్ల మా పల్లె నిన్ను యాడున్న మరిచిపోనే, పురుడు పోసిన పోలే పల్లె ఏ చోటున్న పొగుడుతనే. కలుపుగోలు తనము నీ కడుపులో ఇంత కరుణెట్లా దాచినవమ్మా, కలుపుగోలు తనము నీ కడుపులో ఇంత కరుణెట్లా దాచినవమ్మా. మాట మంచి ఎంతో మర్యాద గుందురు నీవు గన్న పిల్లలమ్మా, నీవు గన్న పిల్లలమ్మా. శ్రమనే జీవముగా బ్రతికే రైతన్నలు, వారి కష్టఫలములే మాయువు కౌషధములు. అతివలు జల్లే ఆ వాకిల్లాలుకులు, రోగ క్రిమినాశనముకు అవికారకములు. గోసలే శ్వాసగా తీసిన పల్లె గుండెల్లో కొండంత ప్రేమను దాచే, గోసలే శ్వాసగా తీసిన పల్లె గుండెల్లో కొండంత ప్రేమను దాచే. ఎదిగినోళ్లను కల్లారా చూసి ఒదిగినోళ్లకు అది ఇచ్చే వరము. పల్లె నీ పాదాలను కడుగ మళ్ళీ పుడతానే, పల్లె నీ పాదాలను కడుగ మళ్ళీ పుడతానే. అన్ని నొల్ల నీ పేరే తలచ పలుకు నవ్వుతానే, అన్ని నొల్ల నీ పేరే తలచ పలుకు నవ్వుతానే. థ్యాంక్ యూ తమ్ముడు.
యువర భయపడకు బహుజనా నాకెందుకనుకోకు మహజనా భయపడకు బహుజనా నాకెందుకనుకోకు మహజనా మన బ్రతుకు మార్చిన బహుజనా రాజ్యాంగ రక్షణకు నడవరా కులమతాలుగా చేసి మనుషుల విడదీసే కులమతాలుగా చేసి మనుషుల విడదీసే మనువాద పాలన సాగది కందాము భయపడకు నువ్వు భయపడకు అరే భయపడకు బహుజనా నాకెందుకనుకోకు మహజనా నచ్చిన తిండి నిషేధించిన మన వేష భాషలా అని చేసిన మన ఇంటి బిడ్డలా చెరిపేసిన కుల వర్గ పెత్తనం జులిపించిన ద్రావిడ ధిక్కార పిడికిల్లనెత్తి దగాపడ్డ హక్కులను దక్కించుకోవాలి భయపడకు నువ్వు భయపడకు అరే భయపడకు బహుజనా నాకెందుకనుకోకు మహజనా థ్యాంక్ యూ ఆలిన తారా ఏ చోట వాలేనో తరిగిపోయిన సృష్టి అందమే మాయనో కానరాగే కనుల కల చెదిరిపోతే కాలమా ఈ ఘోరం ఇంకెన్ని నాలే ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారి కనుమరుగవుతుందో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారి కనుమరుగవుతుందో ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది తెలపవమ్మ తరతరాల చరితం తనివి తీరనే వింటాను ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారి కనుమరుగవుతుందో తల్లి ఆబుల అరుపులు వింటే లేగ దూడలు ఊరుకొచ్చేటివి పొదుగులోని పాలన్నీ తాగి నేలపైన గంతేసి ఆడవి ఆవు దూడల అడుగుల గురుతులు పుడమి తల్లి ఎదడెక్కెల సప్పుడు కనుమరుగైపోతుంది నేడని నేల ఏడ్చుతుంది ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారి కనుమరుగవుతుందో థ్యాంక్ యూ పిలిచినందుకు ఇది వేదిక కాదు, నాది చిన్న మాట, ఒక మాట అన్నగారిని గుర్తు చేస్తా. వరంగల్ సినను అది కాంపిటీషన్ నా వాయిస్ సెలక్షన్ అయినా కాకుండా పర్లేదు, కానీ వారు 90-91లో అన్నగారు నేను బాగా పరిచయం. అప్పుడే జానపద సిరిమువల్ అనే క్యాసెట్ తీసినాం. అన్న చెప్పింది అది రాంగు లెల్లైక కాంగ తర్వాత అది కొయ్యక నేను కూని కూసి వండుకుంటే అనే పాట, దానితో పరిచయం మనం. ఇప్పుడు నేను పాడబోయే పాట అలాగే రామనసన్న కూడా మనందరికీ కూడా పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు నా వందన తెలియజేస్తూ నా పల్లె అందాలు చూసుట కనువిందురో నా పల్లె అందాలు చూసుట కనువిందురో నా పల్లె అందాలు ఎత్తు వంపులతో నీ దొంకాదారుల చూడు ఎప్పుగా పెరిగినట్టి ఆపల ఈదుల చూడు అల్లుకున్న అడవి తీగల దొండ పొదలురో నా పల్లె అందాలు చూసుట కనువిందురో
నా పల్లె అందాలు నా పల్లె అందాలు చూసుట కనువిందురు నా పల్లె అందాలు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అన్న అందరికీ కళాభివందనాలు. నా పేరు వెన్నెల హరీష్. నేను పాటలు రాస్తాను, పాడతాను. నూనూగు మీసాలోడు వేడి నెత్తురు వయసున్నోడు శృతిమెత్తని మనసు వాడు చూడ చక్కని రూపువాడు అడవి అమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగిన గాబురాల బిడ్డడోయమ్మ మా అన్న గణేషు గిరిపుత్రుల గుండె కాయమ్మ గాబురాల బిడ్డడోయమ్మ మా అన్న గణేషు అడవి బిడ్డల ఆశాజ్యోతమ్మ అక్షరాలే నోచుకొని ఆదివాసులందరిలోన ఆనిముత్యం లాంటోడమ్మా చదువుకున్న సంటోడమ్మ సురకత్తుల కన్నా మిన్న చురుకైన చిన్నవాడు బోయ వాళ్ళలో తెలివైనాడు గూడపోళ్లకు తోడైనాడు గుండె గుండెను కదిపినవాడు గుంజేడు గూడపు గుడిసెల్లో మా నాన్న గణేషు బిరితాడై నిలుచున్నాడమ్మా గుంజేడు గూడపు గుండెల్లో మా నాన్న గణేషు గూడు కట్టుకున్నాడోయమ్మా నూనూగు మీసాలోడు వేడి నెత్తురు వయసున్నోడు శృతిమెత్తని మనసు వాడు చూడ చక్కని రూపువాడు. థ్యాంక్ యూ అన్న. ఓ యుద్ధం పుడితే ఓయు నిలువుటద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా క్యాంపస్ గోడలే బందీ కానై కాకి తుపాకీ చుట్టూ గోడై కాపల కస్తూ ఉన్నా కానీ ఆగని ఆరాటం అరెరరే చేసేరా పోరాటం ఆగని ఆరాటం అరెరెరే చేసేరా పోరాటం హాస్టలు మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి హింసలు పెట్టిన గాని వీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం యుద్ధం ఓ యుద్ధం బిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపుల పుడతా మాయమ్మ తల్లిని కడుపుల పుడతా మాయమ్మ చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె నా పల్లె నేల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా పల్లె నేల తల్లి నా పల్లె నేల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా పల్లె నేల నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తు రాసుకున్న నేల తల్లి నా పల్లె నేల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా పల్లె నేల తూర్పు కొండల మోదుగు మొక్కల దిక్కులు శాసించే శక్తుల్ని కన్నావు ఉయ్యాలలు పావు జంపాలను పావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాన్ని తీసి పోరాడమన్నావు తల్లి నా పల్లె నేల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా పల్లె నేల ఆదికొస్తే పల్లె ఆదికొస్తే నా ప్రాణాలు వెళ్ళిపోతాయి దాన్ని గుర్తు చేసుకుంటే నా గుండెల విసిపోతాయి పల్లె ఆదికొస్తే
ఎంత ముద్దుగున్నదోయమ్మ నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా ఎంత ముద్దుగున్నదోయమ్మ నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా చెట్టు చేమల కురుల దాసి ఆలమందల బడిల దాసి చెట్టు చేమల కురుల ముడిసి ఆలమందర ఒడిల దాసి పొద్దు పడుపునేమ తల్లి బొట్టుగా దిద్దుకున్నదమ్మ ఎంత ముద్దుగున్నదోయమ్మ నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా ఎంత ముద్దుగున్నదోయమ్మ నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా పచ్చని ఆనారు మడిలో తెల్లని ఆ కొంగ బావలు పచ్చని ఆనారు మడిలో తెల్లని ఆ కొంగ బావ రంకలేసే కోడ ముచ్చుకు కర్రె పిట్టల దుంకులాట ఎంత ముద్దుగున్నదోయమ్మ నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా ఎంత ముద్దుగున్నదోయమ్మ నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా థ్యాంక్ యూ అందరు నడక నేర్పింది నాసికుల పుట్టి నడక నేర్పింది గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా కోల్ ఎత్తెత్తు కొండల్లో కోలు ఎగురా సాగింది కోల్ ఎత్తెత్తు కొండల్లో ఎగురా సాగింది గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా కోల్ గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా కోల్ వరంగల్లులోన కోల్ వడిగా సాగింది కోల్ ఇంటి కుండల పొడికినట్టు చాల్ సతీ దీని పోతరా